మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ముందుగా ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ రోజు మనతో మాస్టర్ గోధన్ సార్ గారు నిజామాబాద్ నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు సార్ ఒకటి తీసుకున్న ఒక టాపిక్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అంటే పత్రి సార్ చాలా చక్కగా చెప్తూ ఉంటారు. మనము ఏదైతే మనము ఎంపిక చేసుకొని వచ్చామో దాన్ని బట్టి మన ఒక జీవిత ప్రయాణం అనేది ఇక్కడ జరుగుతోంది. ముందే మనం అక్కడ సినిమా షూటింగ్ చేసుకొని ఇచ్చేసాము, ఇక్కడ మనం ఆ పాత్రల్లో నటిస్తున్నాము అని అంటారు. సో ఆ చక్కటి జ్ఞానాన్ని ఈ రోజు మనకి ఆ సార్ అందిస్తారు. ముందుగా సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. ఓకే, మరి పితామహ పత్రిజీకి, ప్రకృతికి, పంచభూతాలకు, మనకు, మన ఆత్మలకు, పూర్ణాత్మలకు, పరమాత్మలకు, ప్రకృతికి కోటాను కోట్ల వందనాలు, శతశంకు జపాలు, శతశంకు ప్రమాణాలు. ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి నా పేరు సాయిలు మాస్టర్ అంటారు, బోధన్. పత్రిజీ పుట్టిన ఊరు పక్కన, ఇది పక్కన తిమ్మపూర్ అని. మరి సార్తో ప్రయాణం చేయడం, కలవడం, మా ఊరే అని మేము చెప్పుకోవడం ఎంతో ఆనందమైన విషయం. ఎందుకంటే మా బోధన పుట్టిండు, సార్ పక్కకు మేము ఉండడం, సార్ తోటి తిరగడం, కలవడం, ఎక్కువ సమయం మేము పొందడం మాకు చాలా అదృష్టం అనుకుంటాం. కష్టాలకైనా, నష్టాలకైనా, సమస్యలకైనా, ఏ దానికైనా ఈరోజు తట్టుకునే శక్తి, ఎనర్జీ ఉన్నది అంటే కారణం ధ్యానం. ఈ ధ్యానం లేకపోతే ఈ పరిస్థితిలో ఉండలేకపోతుంటే మేము ఇలాంటి ధ్యానాన్ని అందించిన పితామహ పత్రికి, సర్ణమాలమ్మకు మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకొని స్టార్ట్ చేద్దాం. ఎంత ధ్యానం చేసినా, ఎంతో జ్ఞానంతో ఉన్నా, నేను చదువుకోలేను, పల్లెటూరు వ్యక్తి, పల్లెటూరు భాష, నా భాష కూడా అర్థం చేసుకోండి. మరి తెలంగాణ భాష, నెల్లూరు భాషకు తెలంగాణ భాష కొంచెం ఫరాక్ ఉంటది. తెలంగాణ భాష చదువుకునే భాష కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. కష్టాలకు, నష్టాలకు, ఇవన్నిటికీ తట్టుకునే పరిస్థితులు ఈరోజు ధ్యానం ద్వారానే మనము ఈ స్థితిలో ఉన్నాము. ధ్యానం లేకుంటే ఇలా ఉండేవాళ్ళం కాము. కాబట్టి అనుకున్న విజయాలు, అనుకున్న లాభాలు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అన్నాడు. ధ్యానం చేస్తే సర్వ రోగాలు పోతాయి, సకల భోగాలు పొందుతాం, ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం ఎప్పుడు చేసినప్పుడు. కాబట్టి అందుకే పత్రిజీ ఒక గొప్ప సంకల్పం చేసిండు, ప్రపంచమంతా సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అని. గురువు గారు అనుకున్న స్థితిలో ఈరోజు మా ప్రయాణంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఇంకా ముందుకు ఎలా వెళ్ళగలగాలి, ఇంకా ఎలా వెళ్తాం, దానికి ఇంకా మనకు కావాల్సిన ఇంకా ఏమిటి, మన పత్రిజీ ఇచ్చిన సూచనలు ఇంకా పాటిస్తే ఎలా ముందుకు వెళ్తామన్న ఆ విషయాల గురించి నేను చెప్పతాను. ఎక్కడ చెప్పినా ఫస్ట్ మన లోపల ఏవైతే అవసరం లేనియో అవి తీసేస్తే ఇంకా బాగుంటుందని ఆ విషయాల మీద టాపిక్ స్టార్ట్ చేస్తూ ముందుకెళ్తా. ఈరోజు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని పత్రిజీ ద్వారా తెలుసుకున్నాం. ఇంతకు ముందు మనం ఎందుకు సృష్టించుకున్నాము, దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు కదా, బ్రహ్మదేవుడు అయితే మనకు రాత రాస్తాడు కదా, మనం ఎందుకు అని అనుకున్నాం. ఈ రోజు ఏమనుకున్నాము, లేదు బ్రహ్మదేవుడు అని కాదు, అసలు మనమే సృష్టించుకున్నాం అనేది ఒక ధ్యానుల అయితే ఖచ్చితంగా నమ్మకంతో ఈరోజు ప్రపంచం అంతా తెలుసుకున్నారు, మన వాస్తవానికి మనమే సృష్టించుకున్నాం. ఇది ఒక్కడే బగ్గా మన మైండ్ అనుకో, అసలు కష్టం లేదు, నష్టం లేదు, దుఃఖం లేదు. ఇది ఇలా మైండ్ బగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మహానుభావులు ఏం చెప్తారు, గొప్ప గొప్ప మహానుభావులు ఈ రోజు ఈ స్థితిలో కారణం ఎందుకు ఈ స్థితిలో ఉన్నామంటే, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం అని చెప్తారు మహానుభావులు. ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతామంట, రావాలంటే కష్టం. అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, రావాలంటే కష్టం. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, రావాలంటే కష్టం. అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది, పేరు పోయినాక మనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంకొక మాట అన్నాడు మహనీయుడు,
కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు. 100కి 1 అబద్ధం నిజంతో సమానం. అవసరం లేకుండా మనం అబద్ధాలు ఆడి అక్కలు లాస్ అవుతాం. అందుకే అంటాం కాముకుంటది కూరల్ల విషం, తేలుకుంటది కొనకు విషం. మనిషికి ఎక్కడ ఉంటది అని చెప్పగలుగుతామా మేడం? చెప్పలేము. పేయంత ఒళ్ళంత శరీరం అంతా ఉంటది అంటాం. కాముకుంటది కూరల్ల విషం, తేలుకుంటది కొనకు విషం, మనిషికుంటది నిలువెల్ల విషం. తెలుసుకోకపోవడం లోపం, తెలుసుకుంటే ఉండదు కోపం. అప్పుడు చెయ్యం పాపం, తగులదెవరి శాపం. మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఎరక, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తల అని అనుకున్న విషయం ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే సాధన చేసినప్పుడు, ఈ ధ్యానంలో ఉన్నప్పుడు మనము అది మనం గట్టిగా బలంగా అనుకున్నప్పుడు ఆ స్థితికి చేరుకుంటాం. కాబట్టి ధ్యానం అనేది మనకు ఒక అండ. పత్రిజీ ఇచ్చింది ఇప్పుడు మనకి ధ్యానం యొక్క అండ. పత్రిజీ ఇచ్చిన అండ ఎంత అద్భుతంగా ఉన్నది. ధ్యానం లేకుంటే ఇట్లా ఉంటుంటే ఈ నవ్వు కళ ఉంటుండేనా? ధ్యానం అనేది పత్రిజీ ఇచ్చిన మన కళ. దీనికి లేదు నేల, చేయాల ప్రతి వేళ ఆ ధ్యానం యొక్క లీల. చేసే గలగల మన ముఖంలో ఎప్పుడు ముఖంలో చిరునవ్వు కళ. ఎప్పుడు చేసినప్పుడు చేసుకుంటూ పోతే ఉంటది అన్నట్టు, లేకపోతే ఉండదు. ధ్యానం చేస్తే ఉండదు మంట. నిత్యం చేయాలి 1 గంట. విశ్వశక్తి ఉంటుంది మన వెంట, కోటింది మనలోన పెంట. బ్రతుకుతాం 100 ఏళ్ల పంట. అప్పుడు హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, నిర్మలంగా ఉంటాం, నిశ్చలంగా ఉంటాం, శూన్యంగా ఉంటాం, గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటాం. ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే. ధ్యానం చేయకుండా ఉంటే అది ఎప్పుడు నవ్వుతామో ఎప్పుడు ఏడుస్తామో మనకు తెలియదు. ఎందుకు? ధ్యానం అనేది అందుకే మహానుభావులు అంటారు పొద్దున 1 క్షణము నవ్వు రాకపోయినా నవ్వొచ్చే క్షణం గుర్తు పెట్టుకుంటే ఆ రోజు మొత్తం బాగుంటదట. నవ్వు అనేది అవసరం. ఎప్పుడు? పొద్దున. మహానుభావులు అంటారు కరదే వస్తే లక్ష్మి, కరవే సరస్వతి. మన లోపల కరాటి చేతులు, కర్మలు అంటే అగ్రాటి కొన. మన లోపల దేవుడు ఉన్నాడు. మన లోపల ఉన్న దేవుడు మనం ఎప్పుడు గుర్తు తెలియక బయట ఎక్కుతున్నాం అన్నట్టు. కొండలా, కోనలా, తిరుపతిలా, అక్కడ ఇక్కడ. మన లోపల ఉన్నాడు అని ఎప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మనలో మనం ప్రయాణం చేసినప్పుడు అది జరుగుతూ ఉంటది. ఎలా పొందవచ్చు అనేది బయట వెతుకుతున్నాం. బయట ఎక్కడ లేదు, మనలో మనం ప్రయాణం చేయడమే. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితే మనం ఉన్నత స్థితికి పోతాం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు వస్తాయి. 3 రోజులు వస్తాయి కొంతమందికి ఆలోచనలు, కొంతమందికి 7 రోజులు వస్తాయి ఆలోచనలు, కొంతమందికి 11 రోజులు వస్తాయి. దాని తర్వాత రావు. ఒకవేళ వచ్చినా ఇలా వచ్చి వెళ్ళిపోతాయి అంతే. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టమంటే శ్వాస మీద ఎంత ధ్యానం చేసినా శ్వాస మీద ధ్యాస ఉంటలేదు సార్, ఎందుకు ఉంటలేదో ఏమంటే సీస మీద ధ్యాస పెట్టి శ్వాస మీద ధ్యాస అంటే ఉంటుంది. ఇలా మనిషి ఎక్కడ ఉన్నదో ఏం ఆలోచన ఉన్నదో, అయ్యో పోయి మీద వంట పెట్టి పప్పు మారిపోతుందో, ఇలా అన్నం పెట్టి తినడో ఇలా కళ్ళు మూసుకొని ఏం ఆలోచించినప్పుడు నీ మనసు ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు. కాబట్టి నీ మనసు నీ దగ్గర ఉండడం కోసమే శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నాడు. శ్వాస ఎక్కడికి పోతుంది? ఇప్పుడు నేను నుంచి మనకు పట్టే ఎలా పట్టుకోవాలన్నది ఎవరు చూపెట్టలేదు. అది పరిగెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ఒక కుక్క పిల్ల ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నదనుకో ఆ కుక్క పిల్ల, మనం దాన్ని ఇంటికి ఒక సైడ్ కట్టేసినాం అనుకో, ఇంట్లో ఒక మూలకు, అదేం చేస్తుంది? అప్పటి నుంచి ఎక్కడికి పోయినా నేనే కట్టేస్తారని అదే మూలకుంటుంది. అందుకే మన శాస్త్రం ఎక్కడికి పోయినా తీసుకొచ్చినాం అనుకో, ఈ ఎటు పోయినా కూడా మాట కిందికి తెస్తుందని మన మనసు అనేది ఉండిపోతుంది. అప్పుడు ఆలోచనలు రావు. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందం, సంతోషం ఇవన్నీ ఆ స్థితిలో ఉంటాం. కాబట్టి ఎలా చేస్తున్నాము ఇది మాత్రం పక్క గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఇది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఎలా? దానికోసం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనమే వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనుకున్నప్పుడు కష్టము, నష్టము, బాధలు ఇది మనం సృష్టించుకున్న దేవుడా? ఎవరైనా చెప్పగలుగుతారా? మాట్లాడితే చెప్పండి. మనమ దేవుడా? మనం. సరే, మనమే అనుకున్నప్పుడు ఈ రోజు మన భర్త బాధ పెట్టిండో, అత్తమామ బాధ పెట్టిండో, కోడలు బాధ పెట్టిండో, పక్కలతోటి బాధ వచ్చింది. దుఃఖం ఎందుకు వచ్చింది? మనమని తెలుసుకున్నాక ఇంకా బాధపడుతున్నామంటే నువ్వు అంగీకరిస్తలేవు. నీ వాస్తవానికి నువ్వు ఒప్పుకుంటలేవు. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ జరిగేది ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుందని కాదు. నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు ఇష్టపడ్డప్పుడు, వాస్తవాన్ని ఒప్పుకున్నప్పుడు అప్పుడు 24 గంటల ఆ ప్రాసెస్, నీ కాస్మిక్ ఎనర్జీ 24 గంటల ఆ ప్రవాహంలో మునిగిపోతాం అంతే. ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది అన్న దానికంటే 100కు 100% ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా నీ వాస్తవానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు, అది నిజం అనుకున్నప్పుడు, అది అంగీకరించినప్పుడు, అదే నేను అనుకున్నప్పుడు నీకు 24 గంటల ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా చెత్త ఉన్నది. ఆ చెత్త మనకు ఒప్పుకుంటలేదు, మనసు ఒప్పుకుంటలేదు. ఇప్పుడు చెప్తాం ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటాం, కళ్ళు మూసుకుంటారు, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, అన్ని నేనే సృష్టించుకున్నా, అన్ని బాధలు నేనే సృష్టించుకున్నా ఇప్పుడు అంటాం. ఇక మళ్ళీ పొద్దుగల లేవగానే భర్త ఒక్క మాట అనే, భార్య ఒక్క మాట అని, పిల్లలు ఒక్క మాట అనగానే ఇక అనగానే పండ్లు కొరకబడుతుంది. అప్పుడు ఎందుకు పండ్లు కొరుకుతున్నావు? నువ్వు ఒప్పుకుంటలేవు. ఇక ఆడ ఒప్పుకుంటలేవు, ఈడ అంటున్నావు, కన్ను మూసుకున్నప్పుడే అంటున్నావు, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. ఎందుకు అంటే 10th పాస్ అయితే ఇంటర్కి ఎట్లయితే వెళ్తామో
భూలోకంలో పాస్ అయితే వేరే లోకాలకు వెళ్ళడం కోసం మనము కష్టాలను సృష్టించుకున్నాం, దేవుడు కాదు. నష్టాలను సృష్టించుకున్నాము, దేవుడు కాదు. సమస్యలను సృష్టించుకున్నాం. ఎందుకు? 10th పాస్ అయితే ఇంటర్కి పోవాలా, ఎట్లయితే పోతామో ఈ భూలోకంలో పాస్ అయితే వేరే లోకాలన్నీ భువన లోకం, సువర్ణ లోకం, 14 లోకాలు చూడాలంటే ఇక్కడ పాస్ అయి ఉండాలి. మనము ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. అందుకోసమే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఏమైపోతుంది, మనము అది అంగీకరించినప్పుడు, అది ఇష్టపడ్డప్పుడు మీరు ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో, ధ్యానం చెయ్యకుండా ఆ ప్రాసెస్లో ఉంటాము మనము. ధ్యానం అనేది ఒక గంట సేపు ధ్యానం చేస్తే ధ్యానం కాదు. ప్రతి ధ్యానం అనేది ఒక పనిలాగా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పని ఒక ధ్యానం లాగా చేస్తే అయిపోతుంది. మనం అద్భుతంగా ఉంటాం, అప్పుడు ఆనందంగా ఉంటాం. ఒకసారి ఒక పెద్దమ్మ, ఒక పెద్ద ముసలామె, ఒక 70-80 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మకు. ఆ అమ్మ ఏం చేసిందంటే పాత గోడకి ఇట్లా మట్టి బురద మెత్తంగా ఏలుకు తేలు కుట్టింది. తేలు కుట్టంగానే కొడుకు పిలిచింది, నాయన రా, నాయన రానా, ఇట్లా పలాని మన ఊళ్ళో ఒక రాములు అని ఉంటాడు, రాములు అని, ఆ రామయ్య దగ్గరికి పోయి చెప్పుకో, మా అమ్మకు తేలు కుట్టిందని చెప్పుకో, మందు ఇస్తాడు అనగానే కొడుకు వెంబడి పరిగెత్తి పోయి చెప్పిండు అన్నట్టు, మా అమ్మకు తేలు కుట్టింది, ఇట్లా మందు ఇవ్వమన్నాడు అనగానే, అయ్యో నేను పెళ్లికి పోతున్నా, ఎట్లా చేద్దాము అని, మరి తేకుంటే ఎట్లను అని, ఆయన పెళ్లికి లేట్ అయినా సరే అని గొడ్డలు తీసుకొని గుట్టకు పోయి ఆ మందు తీసుకొని మంచిగా దంచి ఏడ కుట్టిందో ఆడ పెట్టిపో అని చెప్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, మా అమ్మ గిదే గోడ కుట్టిందని తెచ్చి ఆ మట్టిలా ఆ మందుని పెట్టిస్తాడు. అప్పుడు తక్కుతుందా, నొప్పి తగ్గైతుందా? ఏడ కుట్టింది ఆడ పెట్టమంటే మా అమ్మ గిదే గోడ కుట్టింది అని తెచ్చి ఆ బురదలో మెత్తేస్తాడు అన్నట్టు. తగ్గుతుందా? మనం కూడా ధ్యానం చేయాలంటే ధ్యానం ఒక్కడే చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, పూర్తిగా దాన్ని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నప్పుడు అది అంగీకరించాలి. అంగీకరించకుండా చేసినాం అనుకో, నువ్వు చేసినప్పుడు ఆనందం ఉంటది, సంతోషం ఉంటది. మళ్ళా బయటకు రాగానే మళ్ళా ధ్యానం మస్తు చేస్తున్నా, నాకు ఏం బాధలు పోయినట్టే కొడతలేవు, ఆ చేతి చేస్తున్నాయి, నేను చేస్తున్నా, నీ చేయకొచ్చింది, నాకు ఏం అర్థమే కాకొచ్చింది. అది ఎల్లబోతున్నదేమో. కొంతమంది ధ్యానం చేసి ఆ దేవుడు కనబడే అంటే ఈ దేవుడు కనబడవనబడి నాకేం కనబడతచ్చే, ఇది కరెక్టో కాదు. కనీసం రంగులు కనబడితే నాకు ఆ రంగులు కూడా కనబడకచ్చే. ఇట్లా రకరకాలుగా అనుకొని మనం ఆగాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా ఏది జరగకపోయినా, ప్రయాణం ట్రైన్లో ఎక్కినప్పుడు అది ప్రయాణం, అది సాగుతూనే ఉంటది. నువ్వు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ ప్రాసెస్లు ఉంటావు. కాబట్టి ఆ ప్రయాణంలో ఉన్నాం మనము. నీకు ధ్యానం అప్పుడు కుదరకపోవచ్చు, ఆ ప్రాసెస్లో ఉన్నాం, ఆ మార్గంలో ఉన్నాం మనము. అప్పుడు ధ్యానం కుదరకపోవచ్చు, ఆ ప్రాసెస్లో అది కనెక్ట్ అయి ఉంటది. అర్థమవుతుంది కదా నా భాష? చదువుకునే భాష అర్థమవుతుంది అందరికి? అమ్మ అందరికి నమస్కారం. అవుతుందా? నేను చదువుకోలేదు ఒక లోపరు, చదువుకుంటే ఆపరు, అన్నిట్లుంటే టాపరు, మనకు మనమే సూపరు. అందుకోసమే మన కోసం నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చిన, సృష్టికి నాకు సంబంధం ఏంది, సృష్టిలో ఉన్నది ఏంది, నా లోపల లేనిది ఏంది, నేను ఎవరిని తెలుసుకోవాలన్న తపన ఉండాల మనకు. నేను ఎవరిని అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ లోపల ఉన్న ఆత్మశక్తి ఒక అద్దంలో చూసుకుంటే మన ముఖం ఎట్లయితే కనబడుతుందో, సూక్ష్మ శరీరమయానం అనేది అది బయటకు వచ్చి, అప్పుడు నువ్వు ఏ డ్రెస్ తోటి ఉన్నావో, ఏ విధంగా ఉన్నావో అలా కనిపించేస్తావు. అప్పుడు నువ్వు అడగచ్చు, నేను ఎందుకు వచ్చినా, నా గోల్ ఏంటి, నా జీవితం ఏంది, ఇవన్నీ ఎందుకు సృష్టించుకున్నా. అప్పుడు వెతకి కొన్ని ఏళ్ళ నుంచి, ఎన్నో జన్మల నుంచి వెతకంగా 400-500-500-1000 జన్మల నుంచి వెతకంగా ఇప్పుడు దొరికింది అవకాశం. ఇప్పుడన్నా గట్టిగా పట్టి అడుగుదామంటే అప్పుడే ధ్యానం టైంలో పిల్లలు ఏడుస్తారు, ధ్యానం టైంలో మా ఆయన అండుమంటాడు, వీళ్ళు అప్పుడే ధ్యానంకు రమ్మంటారు, అప్పుడే జూమ్ క్లాసు పెడతారు, అప్పుడే కూర వండుకోవాలా, అప్పుడే బువ్వ వండుకోవాలా. మన మనసు అంతా ఎక్కడికి పోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది.
అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మన మనసు ఏడున్నట్టు నీ దగ్గర లేదు. మన మనసు ఇప్పుడు నా మాటలు మీకు వినిపిస్తున్నాయంటే ఎప్పుడు వినిపిస్తుంది? మనసు ఉంటే వినిపిస్తుంది, మనసు లేకుంటే వినిపేది. చెవులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీ మనసు ఇప్పుడు ఇంకో ముఖం పోయిందనుకో, సమయం ఎంతసేపు వరకు ఎప్పుడు ఉన్నది? 9:30 నుంచి 10:30 దాకా. ఈ 10:30 అయిందనుకో, అప్పుడు ఎంత మంచి మాటలు చెప్పినా మన మనసు ఉండదు. ఎందుకు? అయిపోయింది, టైం అయిపోయిందా లేదా? టైమే అంతే. టైమే కాబట్టి టైం మీద ధ్యాస ఉన్నది. ఇప్పుడు దేనికోసం మన టైం ఇప్పుడు ఇట్లా చూస్తాం, గడికోసారి చూస్తాం. ఆ పాటు ఇంకా గింత టైం ఉన్నది, అంత టైం దాకా ఆగుండ్రి పిల్లలారా, వచ్చినాక అన్నం వేస్తా, లేకుంటే తింటే తినరు, కానీ ఇంకా ఈ టైం దాకా నేను రాను, డిసైడ్ అవుతాం అన్నట్టు. అది అన్నట్టు. దానికోసం అని కాదు, మన కోసం మనం, నేను ఎవరిని అని నువ్వు ఒక తపనతోటి ఉంటే ఈ రోజు లేకున్నా రేపు నువ్వెవరో తెలుసుకుంటావు. రేపు లేకున్నా ఎల్లుండి తెలుసుకోగలుగుతావు. ఎల్లుండి లేకున్నా ఎల్లుండి తెలుసుకోగలుగుతావు. ఏదో ఒక రోజు సూపర్ ఉన్నాడు బాబు. ఏదో ఒక రోజు నువ్వు ఆ స్థితిని పొందుతావు, ఆ జ్ఞానాన్ని పొందుతావు, ఆ మార్గంలో పొందుతావు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా. ధ్యానం చేస్తే ఎన్నో గంటలు ఎంతో సాధన చేస్తేనే భగవంతుని పొందచ్చా? అంత టైం మనం చేయగలుగుతామా? అంత సమయం మనం ఇవ్వగలుగుతామా? దానికోసం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి తపస్సు చేసిండట, అంత సమయం పట్టదని నేను చెప్తున్నా. అర్థమవుతుంది కదా అక్కయ్యలు, అమ్మ? ఒక ఆయన తపస్సు చేస్తుండట. ఎక్కడ తపస్సు చేస్తుంటే ఈయనకు తపస్సు చేయంగా అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగిండట, ఎందుకు తపస్సు చేస్తున్నావు నాయన అంటే, నేను దేవుణ్ణి చూడాలన్న ఒక తపన ఉన్నది, దేవుణ్ణి చూడాలని కోరిక ఉన్నది అని అంటే, దేవుణ్ణి చూడాలన్న తపన ఉన్నదంటే అప్పుడు చెప్తాడు, ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి అన్నేళ్ళు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటే, ఆయన ఇట్లా పైన కూర్చుండట. అన్నేళ్ళు నేను బ్రతుకుతానని, ఒక్క ఆక రెండాక చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, అన్నేళ్ళు బ్రతుకుతానని ఎంబడే పారిపోయిందట. రెండో వ్యక్తి దగ్గరకు పోయినట, నాయన నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు అంటే, 84 లక్షల ప్రాణులల్లా ఆ దేవుడు అనే వ్యక్తి ఎవరు? సృష్టి ఎలా నడుస్తుంది? అసలు ఎవరు నడిపిస్తున్నారు? కొన్నేళ్ల నుంచి తరతరాలు ఇలాగే జరుగుతుంది. ఎక్కడ పోతున్నాం? చనిపోయేళ్ళం, ఎక్కడ ఉంటున్నాము? అసలు ఎవరు ఇది రక్షణ? అసలు అలాంటి దైవాన్ని చూడాలనుకున్నా అంటే, సేమ్ అదే విధంగా ఆయనకి ఈయనకి ఎంత ఫరక్ ఉంది. అదే విధంగా చెప్తాడు అన్నాడు. చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి అన్నేళ్ళు తపస్సు చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటే, ఇలా పైనకు చూస్తాడు అన్నట్టు. అన్నేళ్ల కన్నా అవుతాడా అంటే, ఖచ్చితంగా అవుతాడు అంటే, అన్నేళ్ల వరకు నేను ఇలాగే ఉండిపోతారా? అప్పటి వరకు నేను ఇలా కదలకుంటే ఇలా ధ్యానంలో ఉండిపోతా అని అప్పుడు దేవుడు ఎంబడే ప్రత్యక్షం అవుతాడు అన్నట్టు. ఎందుకైంది ఎంబటే? అన్నేళ్ల వరకు అయినా నేను కదలకుంటా కూర్చుంటా పొందే వరకు అని అన్నాడు కాబట్టి ఎంబటే అయ్యాడు. మన పట్టుదల ఉంటే ఏదైనా అవుతుంది. ఏముంటే? పట్టుదల. అర్థమవుతుందా అక్కయ్యలు? పట్టుదల ఉంటే. ఒక ఆయన, ఇద్దరు బాబులు ఉన్నారట, ఇద్దరు కలిసి ఒకటే కాలేజీలో చదువుతుండట. ఒక వ్యక్తి పోయిండట, పట్టుదల ఉంటే ఏ జాబ్ అయినా వస్తుంది అన్నాడట. పట్టుదల ఉంటే ఏ జాబ్ అయినా వస్తుంది అంటే ఈయనకు అర్థం కాలేదు. ఒక ఆయన బగ్గ చదివిండట, అనుకున్న జాబ్ సంపాదించిండట 10 ఏళ్లకు. రెండో వ్యక్తి అడిగిండట, మరి వాడికి జాబ్ వచ్చింది నాకెందుకు జాబ్ రాలేదు అంటే, మీరే చెప్పారు కదా పట్టుదల ఉంటే మరి ఆయనకి ఎందుకు వచ్చింది నాకెందుకు రాలేదు అనగానే నేను అన్నా, పట్టుదల ఉంటే ఖచ్చితంగా వస్తుంది అంటే ఈయనకేం అర్థమైందంటే, బట్టతల ఉంటే ఏ జాబ్ అన్న వస్తుంది, బట్టతల ఉంటే అంటే బట్టతల ఉన్నదని చదువుడు బంద్ చేసిండట. జాబ్ వస్తుందా? పట్టుదల వేరు, బట్టతల వేరు. ఈ బట్టతల అంటే ఎటుకెళ్ళి లేకుంటే జాబ్ వస్తుందని చదువుడు బంద్ చేసిండట. ఇక్కడ విషయం ఏంది? సరి అయినట్టు మాటని తీసుకోలేకపోతే అక్కడ కూడా ఆగిపోతాం. మనం ఏ మాటని ఎలా తీసుకోవాలా? అందుకే చెప్పాడు కదా పత్రిక, ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, మనసిప్పి మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు, మరి తక్కువ మాట్లాడు. అప్పుడు ఎక్కువ స్థితితో మనం ఉంటాం. ఏ నోటు ఉన్నదని ఎక్కువ ఎలా మాట్లాడితే అలా ఇక నాకే ఒకళ్ళు ఒర్రిండ్రను బాగా మాట్లాడితే నేను తక్కువనా, నేనేమన్నా తక్కువనా అని మనం ఒరినాం అనుకో, వాళ్ళకు మనకేమన్నా పరాకులే. మనం వేరు, వాళ్ళు వేరు, మనం ఉన్నత స్థితిలో ఉన్నాం. అందుకోసమే ఎవరు ఎట్లా ఉన్నా మనం మాత్రం గొప్ప స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ స్థితిని పొందాలనుకుంటే ధ్యాన సాధన రోజు 2 సార్లు
సాధన ఎక్కువ పెంచుకున్నప్పుడు మనము ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏదైనా మనం పొందగలుగుతాము. అంతేగాని చిన్న చిన్న అవిటికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు పొందాలంటే మన కష్టపెట్టే వాళ్ళని, నష్టం చేసే వాళ్ళని, దుఃఖాన్ని కలిగించే వాళ్ళని, ఈ ముగ్గురిని ప్రేమిస్తే చాలు. 41 రోజులలో భగవంతుని పొందుతామాట. మళ్ళీ ఒకసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి అమ్మ. మన కష్టపెట్టే వాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, దుఃఖాన్ని కలిగించేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, దుఃఖాన్ని కలిగించేవాళ్ళు, ఈ ముగ్గురిని ప్రేమిస్తే చాలు మనము భగవంతుని పొందొచ్చు అని చెప్పిండు. ఇప్పుడు ఇక మిగతా వాళ్ళని అట్లయినా మనం ప్రేమిస్తాం, ఇట్లయినా ప్రేమిస్తాం, వాళ్ళంతా మనోళ్ళే. వాళ్ళని మనమే ప్రేమిస్తాం, ఎట్లయినా ప్రేమిస్తాం. కష్టపెట్టే వాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, వీళ్ళు నా ఇల్లు ఈడుకున్నదని, మన పొలం ఈడుకున్నదని అన్నారు అనుకో, అప్పుడు ప్రేమిస్తా వాళ్ళని. ఈ కడుపు మీద మలబడి ఇది చేయటం జీవితం ఇంత ఖరాబ్ అయిపోయింది, మా బతుకంత ఆగమైపోయింది, మేము ఒకటి చేస్తే ఒకటి చేస్తున్నాం, ఈ తోటి ఖరాబ్ అయిందని మనం అంటాం. ఇక దుఃఖాన్ని కలిగించేవాడు, కష్టము నష్టము దుఃఖం, ఏ పరిస్థితులైనా ఎలాంటి కష్టం వచ్చినా, మన ఇంట్లో ఏ బాధ జరిగినా, ఏదో ఒక రోజు మన ఇంట్లోకి వెళ్ళి మనం ఒక్కళ్ళం వెళ్ళిపోయినా ఆ దుఃఖం కూడా రాకుండా అది అబ్జర్వ్ చేసినప్పుడు, ఇవి పొందినప్పుడు మధ్య మార్గంలో ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు కదా, ఆ మార్గంలో రమ్మని చెప్పిండు అన్నట్టు. మనం కూడా మధ్య మార్గంలో వచ్చేసేయాలి. అది ఈ సాధన పెంచుకున్నప్పుడు. లేదు ధ్యానం చేస్తాము, కష్టం రాగానే బాధపడు, దుఃఖం రాగానే బాధపడు, సుఖం రాగానే సంతోషపడు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాం మనం. ఇంకొక ఉదాహరణ చెప్తా, ఎక్కడ ఆగిపోతాం మనం, ఎక్కడ ఆగిపోతాం తెలుసా? నేను చేస్తేనే ఈ ఇల్లు నడుస్తుంది, నేను చేస్తేనే ఇదంతా జరుగుతుంది, నేను చేస్తే నాకు పిల్లలు నడుస్తుంది, నేను చేస్తేనే ఇది అవుతుంది. అది కూడా ఒకవేళ అహం లేకుండా జీవించడం నేర్చుకోవాలన్నట్టు. అహంకారం మన లోపల ఉన్నదే లేదా? ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్తాను, ఎక్కడ చెప్పినా చెప్తా. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు. ఇవి ఎందుకు చెప్పినంటే ఈ ప్రతి మాటలను ఇవి ఖచ్చితంగా యూజ్ చేస్తాయి. ఎందుకంటే తపస్సు చేసినప్పుడు ఈయనకు వచ్చిందట, ఏంది అహంకారం వచ్చేసిందట. నా ఎంత భూమి మీద ఎవడన్నా చేస్తాడా? నేను 3 గంటలు ధ్యానం చేసిన, ఎవడన్నా ఉన్నాడా? 3 గంటలు చేసిన, 6 గంటలు చేసిన, 12 గంటలు చేసిన, 24 గంటలు చేసిన, 41 రోజు కూడా ఇట్లా ధ్యానంలోకి వెళ్ళి ఇవ్వకుంటున్నా, ఎవరన్నా ఉన్నారా అని. మా ఊళ్ళు ఉన్నారా? లేరు. పక్క ఊళ్ళు ఉన్నారా? లేరు. పక్క జిల్లాలు ఉన్నారా? లేరు అని అనుకోగానే పక్కకున్న గురువు గారికి అర్థమైపోయిందట, అయ్యో నా శిష్యుడికి అహంకారం వచ్చేసింది అని. అప్పుడు గురువు గారు ఇలా రా బాబు అన్నాడట. శిష్యుడు కూడా గొప్పవాడు, నేను లోపట అనుకుంటే మా గురువు గారికి బయట ఎట్లా అర్థమైపోయా అని. అప్పుడు వెళ్ళిండట. ఎక్కడికి అంటే, నువ్వు ఇలా రా అన్నాడట. అడవిలోకి తీసుకుపోయిండట. ఆ మాస చీకటి అర్ధరాత్రి మీదికెళ్ళి పెద్ద కుంభవర్షం కురుస్తుందట. ఆ వర్షం కురిసేటప్పుడు ఆ అడవిలోకి పోయే వరకంటే ఇంకొక ఆయన తపస్సు చేస్తుండట. తపస్సు చేసి ఆ మట్టి ఇట్లా వచ్చి ఈ బురదల ఇక్కడ ఆయన ఛాతి వరకు ఆ మట్టిలో మునిగిపోయిందట. ఇక్కడి వరకు ఛాతి వరకు మట్టి వచ్చింది, మునిగిపోయిందట. ఇంకా అక్కడి ధ్యానంలో ఉండిపోయిందట. అప్పుడు శిష్యుడు అనుకున్నాడట, ఓహో నేను ఇన్ని గంటలు అన్ని గంటలు ధ్యానం చేసిన అనుకున్నందుకే మా గురువు గారు తీసుకొచ్చినట్టున్నాడు. ఈయన ఎప్పటి నుంచి తపస్సు చేస్తున్నాడో, ఆనలేదు, ఆననక ఎండనక నీడనక చలనక ఇక్కడే ఉండిపోయిండే. నేను ఫ్యాన్లు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని చలికి చలి ఉబ్బరిస్తుందని కూలర్లు పెట్టుకొని ఇన్ని గంటలు చేసి నేనే గొప్ప అనుకున్నా, నాకంటే గొప్ప వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని. అప్పుడు దగ్గరికి పోయి, స్వామీజీ ఎప్పటి నుంచి తపస్సు చేస్తున్నారో, మరి బట్టలు లేవు, భోజనం లేదు, కడుపు అంటకపోయింది, బట్టలు తెచ్చిన భోజనం తెచ్చిన తీసుకోండి అంటే అప్పుడు ఒక మాట అంటాడు అన్నట్టు ఆ స్వామి, 4 రోజులు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు బట్టలు ఎందుకు అంటాడు. మీరు ఒకసారి చెప్తే చెప్పండి, మళ్ళా మీకు ఒకసారి గుర్తుంటది. 4 రోజులు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు బట్టలు ఎందుకు అన్నాడట ఆయన. 4 రోజులు అంటావు, 4 కల్పాలు అంటావు ఏంటి అంటే అప్పుడు చెప్పిండట, 60 క్షణాలు కలిసి ఒక్క నిమిషం మనకు తెలుసు కదా, 60 నిమిషాలు కలిసి ఒక్క గంట,
24 గంటలు కలిసి ఒక్క రోజు, 108 గంటలు కలిసి వారం రోజులు, 365 రోజులు కలిసి ఒక సంవత్సరం, 35,000 నుండి 50,000 సంవత్సరాలు కలిసేది ఒక్క యుగం, 4 యుగాలు కలిసి ఒక మహాయుగం, 14 మహాయుగాలు కలిసి ఒక మనవంతరం, 21 మనవంతరాలు కలిసి ఒక కల్పం. 4 కల్పాలు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు, బట్టలు ఎందుకు ఆయన అన్నాడు. మరి ఆయన ఏ స్థితి లోపల ఉన్నాడు? ఆయనకి ఏమన్నా 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 చేతులు ఎక్కున్నాయా? నరాపిని కరిని కరేతో నరకు నారాయణ ఓజేవ అని మహనీయులు అంటారు. మానవుడే మాధవుడు అని పత్రిక చెప్పాడు. మనమే దేవుళ్ళమని అలా నిరూపించాడు. మన లోపల అవసరం లేని తీసేసేదారు మన పాజిటివ్ ఉన్నట్టు. ఇక్కడ ఏదో తీసేయాల్సిన అవసరం లేదు, ఏదో కావాలని కాదు, అవసరం లేని తీసేస్తే చాలు. బుద్ధుడికి ఒకసారి ఓ మహనీయులు అడిగిందట, ఏం నువ్వు ఇంత అసలు ఏం నేర్చుకున్నావు, ఏం పొందినవు ధ్యానంతో, ఏం పొందినావు అంటే నేను అన్ని పోగొట్టుకున్నా అన్నాడట బుద్ధుడు. ఏం పొందినవు ఒకసారి చూపెట్టంటే నేను అన్ని పోగొట్టుకున్నా అన్నాడట. ధ్యానం చేసి అందరు పొందినంటే నువ్వు పోగొట్టుకున్నట్టావు, మరి మేమేమన్నా పోగొట్టుకున్నాడు అయితేదో మరి మేము ఆపేయాలన్నా నీళ్ళు అయినాడు. ఒకసారి సరే నీ పోగొట్టుకున్న ఏంటియో చెప్పు అన్నాడట. అహంకారం పోగొట్టుకున్నా, ఆవేశం పోగొట్టుకున్నా, వాడిని పొడి చేయాలన్న దీన్ని చంపేయాలన్న ఇలాంటివి అన్ని పోగొట్టుకున్నా. అప్పుడు ఆ మంచితనం ఒకటే మిగిలింది, అదే ఇది అన్నాడట. ఇప్పుడు ఈ సీటి మీదకి వెళ్ళి లేస్తే కదా ఇంకొకరు కూర్చుండేది, అవసరం లేని తీసేస్తే కదా ఇవట్టేది. డబ్బా నిండా బియ్యం నింపినాక ఇంకొక సిట్టెడు పోతామంటే పడతాయా? మనం పానం లేని టీవీ కూడా కూర్చుంటే పానం మనుషులం పరిశాన్, అది వండది ఓని వండది ఏది. 6 గంటల కాడ ఇట్లా షాక్ పట్టి ఇట్లా పొడుచుకే సీరియల్ ఆపేస్తాడు, పొడడు రేపు పొడుస్తాడు. రేపటిదాకా వాడు ఎప్పుడు పొడుస్తాడో ఎప్పుడు చూస్తాడు, వాడు ఎప్పుడు చూస్తాడు ఎప్పుడు చూస్తాడు. ఆడ సావడం తెలిసి చంపడానికి తెలిసి ఒక నటన కోసం 24 గంటల సమయాన్ని వృధా చేస్తాం. అదే ఇప్పుడు పత్రిజీ పుస్తకాలు చదవంగాను, ఇంకా ధ్యానం చేయంగాను, లేకుంటే ఇంకేమన్నా పుస్తకాలు చదవంగా కరెంట్ పోయింది అనుకో, కరెంట్ పోయితే ఏం చేస్తాం? ఏ కరెంట్ పోయింది కదా మళ్ళీ వచ్చినాక చదువుకోవచ్చని ఇట్లా ముక్కలుగా ఆరాంపడతాం. అదే సీరియల్ చూడంగా కరెంట్ వచ్చి ఇట్లా గుద్దుకుంటాడు, అది కడుపు మీద వాడు ఇప్పుడే ఏమైపోతుందో ఏం కథ అంటాడు. మన మీద మనకు ధ్యాస లేదు, మన మీద మనకు ఎరుక లేదు, మన మీద మనకు నమ్మకం లేదన్నట్టు. అందుకోసమే ఈ గొప్ప అవకాశం. ఇప్పుడే చేయాల ధ్యానం, తర్వాత చేస్తా, రేపు చేస్తా అంటే ఉంటావో ఊసిపోతావో గ్యారంటీ ఏమున్నది, రేపు చేస్తుందట. చెప్పినప్పుడు చేయమంటే నేను రేపు చేస్తా. ఒక కమెంట్ ఉన్నది, నేను ఒక కమెంట్, అమ్మమ్మ ధ్యానం చెయ్యమ్మా, ఇప్పుడు చేయకుంటే ఎప్పుడు చేస్తావమ్మా చెయ్యండి. ఇవో నా కొడుకు లగ్గమైనాకడ, నా బిడ్డ లగ్గమైనాకడ అప్పుడు చేస్తానంటే, అప్పటిదాకా నువ్వు ఉండేది తెలుసా, ఊసిపోయేది తెలుసా? గ్యారంటీ ఉన్నదేమన్నా? అప్పుడు చేస్తుందట. ఉన్నప్పుడు చేసుకోవాలి కదా. శరీరం చెడిలిపాయ, రక్తం ఉడికిపాయ, కళ్ళు రాలిపాయ, దేవుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఎండిపోయిన చెరుకు ఎవడన్నా తినమంటే తింటాడమ్మా? అవసరం లేనప్పుడు ఆయన దేవుడా అంటే కాపాడతాడా? నువ్వు చేసేది చేయు, చేయవలసినది ఇది చేస్తే రావాల్సిన ఫలితం వస్తుంది. అంతేగాని నేను అప్పటికి చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మంచి పనులకు వాయిదేయద్దు. మహనీయులు అంటారు రేపు చేస్తానది ఇయ్యాల చేయు, ఇయ్యాల చేస్తానది ఇప్పుడే చేయు అంటారు మహనీయులు. అది అప్పుడు దగ్గర ఉంటాం అన్నాడు. దేవుడు కళ్ళు ఇచ్చిండు, ఇప్పుడు నోరు మాట్లాడుతున్నది, చెవులు వింటున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి. ఇన్ని 2,72,000 నాడులు మనకు పనిచేస్తున్నాయి దేవుడు ఇచ్చినాయి. ఇన్ని ఇచ్చిన సృష్టికర్తకు మన లోపల ఉన్న ఆత్మశక్తి మనం కనెక్ట్ కావాలంటే మన లోపల మనం వెతకక బయట వెతుకుతున్నాం. బయట వెతుకుతే తిప్పలు, లోపల వెతుకుతే కుప్పలు. అపారమైన శక్తి, ప్రపంచం గురించి జ్ఞానం, సర్వం సత్యం అంతా మనం పట్టుకోవాల్సింది పట్టుకుంటలేదు, అవసరం లేదంతా పట్టుకొని అక్కడ ఆగిపోతూనే ఉంటాం. ఒక వ్యక్తి ఇట్లా ధ్యానం నడుస్తుందట, సప్తాహాలు చేస్తారు కదా, సప్తాహాలు చేస్తే అరే అక్కడ పలాని గుడికి ఆట సప్తాహం నడుస్తుంది, పోయే అని భార్య అంటే ఈయన పోయిందట. పోయిన తర్వాత సగం దారిలోకి పోయినాక గుర్తుకొచ్చిందట, అయ్యో సార్ మీరు ఓండ్రి, మీరు పోయి ముందు ధ్యానం చేస్తారు కదా, మీరు ధ్యానం చేసిన దాకంటే ఇప్పుడు వస్తా, ఎందుకంటే ఇక
ఆ క్లాసు చెప్తేనే నాకు వినాలనిపిస్తుంది. అప్పటిదాకా వినిపి నా కళ్ళు ముయ్యాలనిపించేది. మీరు ముందు ధ్యానం చేస్తారు కదా, మీరైతే ఊరి నేను ఇప్పుడే పోతా అని ఇంటికి పోయిండట. మధ్యలోకి వెళ్ళి ఉరికేచ్చి లక్ష్మి తలుపు తీయు తలుపు తీయు, లక్ష్మి 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 అన్నాడట. నీ మొదలారా ఇప్పుడే పోయి అని ఏం రోగం పుట్టిందే నీకు, ఇప్పుడే పోయి మళ్ళీ ఎందుకు ఊరికి వచ్చినావు అంటే, నువ్వు తొందరగా తీయ అన్నాడట. అయ్యో నా భర్తకు పాము కుట్టింది, తేలు కుట్టింది, ఏమైంది అని దాన్ని డోర్ తీసిందట తలుపు. ఏమైంది ఏమి లేదే, నువ్వు దీపం మలిపేసినవో లేదో నూనె గాలిపోతుందని చెప్పదందుకు వచ్చినా అన్నాడట. అప్పట్లో దీపాలు ఉండే, కరెంట్ లేకుండే. నీ మొదల కడుపు మీద మనం కూడా నేను దీపం అప్పుడే మలిపేసి, నీకు బుద్ధి లేదు శరం లేదు, నువ్వు ఇప్పుడు ఆడికి వెళ్ళి ఇరు దాకా వచ్చింది, అక్కడ చెప్పులు ఎంత అరిగిపోయి ఉండొచ్చు, నీకేమైనా తెలివి ఉన్నదా అని భార్య ఇచ్చిందట. నాకెందుకు తెలివి లేదే, 20 ఏళ్ళ నుంచి సంసారం చేస్తున్నా, చెప్పులు అరిగిపోతే చెప్పులు చేతుల్నే పట్టుకొని వచ్చినా అని ఈయన అన్నాడట. అది భక్తి అవుతుంది. ఎన్నేళ్ళు భక్తి చేస్తూ ముఖ్యం కాదు, ఎన్నేళ్ళు ధ్యానం చేస్తున్న ముఖ్యం కాదు. కొంతమంది అన్నారు, ఇవో నేను 10 ఏళ్ళు ధ్యానం చేసి, నేను 20 ఏళ్ళు ధ్యానం చేసి, నేను 30 ఏళ్ళు ధ్యానం చేసి, అదే లుంగి గీతలంగి నోట్ల పాను జేబుల పోను, దేవుడికి ఆవుది పత్తి నాకు ఈవుది పత్తి అన్నట్టు ఉంటుంది. మార్పు రావాలి. ధ్యానం అంటే సహనం రావాలి, ధ్యానం అంటే మార్పు రావాలి, ధ్యానం అంటే చిరునవ్వుతో ఉండాలి. మనకు ధ్యానం చేసి కూరలో ఉప్పెక్కిన కోపం అయిపోయి, అవన్నీ మార్చుకోవాలా. సహనము ఏది జరిగినా, ఓహో మన మంచియే కదా, నేను పాఠం నేర్చుకోవడానికి వచ్చిన కదా, ఇప్పుడు నాకు ఎందుకు కోపము, ఇవన్నీ బుద్ధుడు తీసేసినట్టు తీసేయాలి బస్ అంతే. ఇంకా లోపటి ఉన్నాయనుకో అక్కడ ఆగిపోతాం. బుద్ధుడు తీసేసినట్టు అవన్నీ అవసరం లేని అన్ని మనం తీసేసినప్పుడు మనకు కావాల్సింది వస్తుంది, చేయవలసింది చేస్తే రావాల్సిన ఫలితం వస్తుంది. ఒక గురువు గారు అడిగిండట, గురువు గారు మా గుర్రం గడ్డి తింటలేదు, ఎండాకాలం పచ్చిగడ్డి దొరకాలంటే దొరుకుతలేదు, అరిగడ్డి ఎండిపోయిన గడ్డే దొరుకుతుంది, ఇప్పుడు ఏం చేయాలంటే గురువు గారు ఏం చెప్పిండట, ఏం లేదు నాయన, గుర్రంకు గడ్డి వేయక ముందు కళ్ళకి ఇట్లా అద్దాలు కట్టు, పచ్చటి అద్దాలు కట్టు. ఆ గుర్రము గడ్డి వేయక ముందే పచ్చటి అద్దాలు కట్టు అన్నాడట. ఆ గుర్రంకు గడ్డి వేయకముందే పచ్చటి అద్దాలు గుర్రంకు కట్టేసి, అప్పుడు ఆ ఎండిపోయిన గడ్డి వేయగానే గడ్డి పచ్చగా అనిపించిందట. పచ్చ కొట్టగానే మళ్ళా కరుము పచ్చగడ్డి తిన్నట్టు తిన్నదట. గడ్డిలో ఏమన్నా మార్పు వచ్చిందే, అద్దాలు మారినాయి అంతే. మన దృష్టిని మార్చుకుంటే సృష్టి మారిపోతుంది. మనం మార్చుకోవాల్సింది ఏది, దృష్టి మార్చుకోమన్నాడు పత్రిజీ. చూసేది అదే దృష్టితోటి చూస్తాం, మన ఆలోచన మారదు. మార్చుకోవాలి మన ఆలోచన. ఎట్లుండాలా, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారట, రాణి, సుశీల, లక్ష్మి, సప్న, ఓ సప్న తక్కన, ఏమండి ఏమండి ఏమండి. ఒక 6 నెలలు అయిపోయినాక వచ్చా, ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లేకపోవే, వచ్చా. సప్న ఏమైపోయింది, వచ్చే గాలే. అని నీ లోపల ఒక జ్ఞానం పెరిగితే ఎప్పుడు ఒకటే స్థితిలో ఉంటాము. నీ లోపల ఒక మార్పు వస్తే అలాంటివి జరగాయి. అందుకే కొన్ని చెప్తా ఉంటా, పానం ఉన్నప్పుడు పాలు పోయారట, చచ్చిపోయినాక సాకు పోసి ఏడుస్తూ ఉంటారు. పానం ఉన్నప్పుడు చేయరు, పానం ఉన్నప్పుడు చేయకపోయిన పెద్ద కొంపలు అంటుకపో. ఇది కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనం చేస్తే మన పిల్లలు మనకు చేస్తారు, మనం చేస్తే మన పిల్లలు మనకు చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను పిల్లలకు చెప్తా కాలేజీలలో, విద్య పొద్దున లేచి అమ్మ నాన్న కాలు మొక్కండి. నేను అమ్మ నాన్న కాలు మొక్తా కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా, మీరు కూడా మొక్కండి. మొక్కకపోయినా పెద్ద కొంపలు అంటుకోపు. ఎవరైతే అమ్మ నాన్నకు ఏడిపిస్తున్నారో, ఈ రోజు లేకున్నా రేపు ఒక రోజు మనం అమ్మ నాన్నల పెళ్లిళ్ళైనాక అమ్మ నాన్నలం అయితే కదా, ఏడిపించే పిల్లలు మనకు పుడతారు. ఇది సత్యం. వడ్లేస్తే వడ్లు వస్తాయి, మక్కలు వేస్తే మక్కలు వస్తాయి, మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుంది, యాప చెట్టు పెడితే యాప చెట్టు వస్తుంది. యాప చెట్టు పెట్టినాక మామిడి చెట్టు వస్తుందమ్మా. మరి ఎలాంటిది సృష్టికి ఇస్తే అలాంటిది మనకు వస్తుంది. మనం ఏమి ఇస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి కదా. చేసేటివి చెయ్యాల, ప్రేమతో చేయాల, జీవితంలో ఆనందంతో చేయాల. అంతేగాని చెయ్యరు. పాటు
గట్లనే పోతాను, ఆయన ఫోన్ చేస్తారు, ఈయన ఫోన్ చేస్తారు, ఈయన అని పట్టించుకోరు. తర్వాత పోయి బాధపడతారు. కింద పడ్డాక వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. మా దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు చూడు, చనిపోయినాక అందరూ పెద్దలకు ఉన్న మరి ఏమంటారు, దసరా పండుగ కంటే ముందు మానయ్య అంటారు మా దగ్గర. పెద్దలకు చేస్తారట. పెద్ద ఇస్తారి పెడతారు. ఇస్తారి పెట్టి దాంట్లో పాపడాలు పెడతారు, పూరీలు పెడతారు, బజ్జీలు పెడతారు, పకోడీ పెడతారు, అన్ని పెట్టి ఇట్లా ఏడుస్తారు. ఇట్లా ఏడుస్తారు. అన్ని పెట్టి పల్లెం నిండా పెట్టేసి, నాయ్యా 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 నీకు పూరీలు అంటే ఎలా ఇష్టం, ఒక పూరి తినిపోవా నాయ్యా నాయ్యా. చచ్చిపోయినోడు పూరి తింటే పాడమున్నోడు ఉంటాడు ఇక్కడ. చచ్చిపోయినోడు. ఇంకా కొందరు అంటారు, నారాజు 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 ఒక్క మాట అన్న చెప్పిపోకపోయి నారాజు నారాజు. అడు బాసరకు కొట్టిండా బయసగా ఢిల్లీకే గాలికే ఒక మాట చెప్పిపోనట. చచ్చిపోతాడు ఎవరికైనా చెప్పిపోతాడా? చచ్చిపోయేది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సాగు ఎవరికైనా చెప్పేస్తుందా? చెప్పిపోవన్నట. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఉన్నప్పుడు ఈ భూమి మీద సేవ చేయాలి, అవకాశం ఉన్నప్పుడు ఈ భూమి మీద సాధించాలి, మనతో మన ప్రయాణంలో మునగాలి, మనని మనం తెలుసుకోవాలి అనుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే, మన గురించి మనం తెలుసుకుంటే, మన ఆనందాన్ని మనం తెలుసుకుంటే ఆనందంగా ఉంటాం. ఎవరితోటి మాట్లాడినా కూడా చిరునవ్వుతో మాట్లాడాలని చెప్పిన. ఎప్పుడు కూడా సప్న ఏం చేస్తున్నావా, గంగలక్ష్మి ఏం చేస్తున్నావు, యోగం చెప్తుంది. నవ్వని వాడు రోగి, నవ్వేవాడు భోగి, నడిపించేవాడు యోగి. యోగ స్థితిలో జీవించాలి అంతే. మనం యోగులమే, ఈ భూమి మీదకి వచ్చిన మహనీయులమే. ఎప్పుడు చేస్తే మీరందరు నవ్వుతే పనులు ఎంత తెల్లగా కనబడుతున్నాయో. అది అందుకే మరి మన కోసం మనం తెలుసుకోవాలనుకుంటే, మీకు డౌట్లు ఉంటే మరి ఇప్పుడు ఇంకా 10 నిమిషాలు డౌట్ ఉన్నది, ఏమన్నా మీరు అడుగుతా అంటే నేను చెప్పగలుగుతా, లేదు అడగము అంటే నేను డైరెక్ట్ క్లాస్ చెప్తా. ఎవరన్నా మీకు డౌట్లు ఉన్న వాళ్ళు చెప్పండి, ఏమన్నా అడగండి. ఫస్ట్ సార్తో ఎవరైనా మాట్లాడతారా అండి ఏదైనా డౌట్స్ గా, లేకపోతే సార్ సెషన్ కంటిన్యూ చేసుకుంటారండి? అందరికి అన్మ్యూట్ ఇస్తున్నాను. మేడం సార్ ఇప్పుడు వాస్తవానికి మనమే మన ఒక జీవితాన్ని ఎంపిక చేసుకొని వచ్చాము అని అన్నారు. దానికి స్టార్టింగ్ లో మీరు చెప్పారు కదా సార్, కానీ మనము కష్టం కానీ నష్టము బాధ ఇదంతా కూడా మన జీవితంలో వస్తుంది అని అన్నారు. అది వస్తుంది, దాన్ని మనము వాటిలన్నిటికీ రియాక్ట్ అవుతున్నాము అని అంటే మనం అంగీకార భావన లేదు అని అన్నారు. సో అది అంగీకార భావన పెంచుకోవాలి అని అంటే దాన్ని ఏం చేయాలి అంటే, ఈ ధ్యానంతో సహజంగా వస్తుందా, అన్వయించుకోగలుగుతామా, లేకపోతే ఇంకేదన్నా ఉందా దాన్ని మార్చుకునే దానికి? మేడం, మనము మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని మనం ఎందుకు అంగీకరిస్తలేము, ఎందుకు ఒప్పుకుంటలేము, ఎందుకు ఇక్కడ ధ్యానములు అనుకుంటున్నాము, బయటకు వచ్చినాక ఎందుకు దాన్ని ఓర్చుకుంటలేము అంటే, మనకు సాధనన్న తక్కయి ఉండాలి, ధ్యాన సాధనన్న తక్కయి ఉండాలి. లేకపోతే దాని మీద మన మాట మీద నిలబడకపోవచ్చు. సత్యం సత్యమే కదా. సత్యము గురించి, సత్యము మనమే సృష్టించుకున్నప్పుడు మనకి ఇంకా బాధ ఎందుకు? అది ఇది బగ్గ గట్టిగా అనుకున్నాం అనుకో, అది కష్టం కాదు మన సృష్టించుకున్న మన ఎదుగుదలకు. ఇప్పుడు అంగడికి పోవడానికి పెద్ద బ్యాగు పట్టుకున్నాం, బరువు అవుతున్నదని తెలుసు, ఇంటి వరకు ఖచ్చితంగా బరువు అవుతుంది. ఇన్ని కూరగాయలు తీసుకున్నాము, బరువు అవుతుంది అని తెలుసు. ఈ బరి నేను ఇంటికి మోసేస్తాను, నువ్వు పడేస్తావా? ఆల్రెడీ తెలుసుకున్నావు, ఈ బ్యాగు ఇంటి వరకు మొయ్యాల్సిందే నేనే, నీకు ఎందుకు వరేస్తావు? ఇన్ని బియ్యం కొనుక్కున్నావు, ఖచ్చితంగా 10 కిలోల బరువు ఎట్లన్నా ఉంటది, ఇంటి వరకు నేను మొయ్యాల్సిందే. ఇంకా నీకు బరువు ఎక్కడిది? అది తెలుసుకుంటలేము. బరువు బరువు బరువు, బాధ బాధ బాధ. నువ్వు అది నా కోసమే అనేది, నా కడుపు కోసమే అనేది, అది క్లారిటీ తెలుసుకుంటే అది బరువు కానే కాదు. మన ఎదుగు ఇప్పుడు ఇంకొకటి చెప్తా, కష్టాలు బాధలు నష్టాలు ఇవి ఎందుకోసం మనం సృష్టించుకున్నాము అంటే, నేను చెప్పాను ఇంతకు ముందు,
10th పాస్ అయితే ఇంటర్కి ఎట్లయితే వెళ్తామో ఈ భూలోకంలో పాస్ అయితే మనం వేరే లోకాలకు వెళ్ళాలని మన ఆత్మ ఎంతో ఆతృత. అన్ని లోకాలు చూడాలంటే ఇక్కడ పాస్ అయి ఉండాలి. ఏంటిది పాసు? కొడుకుతోటి, బిడ్డతోటి, భార్యతోటి, భర్తతోటి, పిల్లలతోటి సహనము, ఓపిక, ఓర్పు, పక్కోళ్ళతోటి వాళ్ళు నాకు భూమి మీదకి వచ్చేటప్పుడు అంటాం, దేవుడు నాకు బాగా బాధలు పెట్టే వాళ్ళని ఇయ్యు, వాళ్ళకు నేను తట్టుకుంటా. ఇక్కడ పాస్ అయిపోతే వేరే లోకాలకు వెళ్ళాలా, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ పాస్ అయి ఉండాలంటారు కదా. నాకు 400 జన్మల కర్మలు కష్టాలన్నీ ఇప్పుడే పెట్టు అంటాడు ఈ మానవుడు. అప్పుడు దేవుడు అంటాడు, వద్దు నాయన 100 ఏళ్ల కష్టాలకే తట్టుకున్నారు, వద్దు నాయన వద్దు నాయన అంటే నా కర్మల మూట, నా సంచిత కర్మల మూట నేను తీసుకపోతాంటే నువ్వెత్తుకద్దంటావు. అర్థమవుతుందమ్మా? నా బరువు కదా, నా కర్మల మూట కదా, నేను తీసుకపోతాంటే నువ్వు ఎందుకు అద్దంటావు అంటే, నీకు తెలియదు నాయన, ఆ బరువు అక్కడికి పోయినాక మొయ్యవు. అలా మొయ్యకనే 100 ఏళ్ళు ఇస్తే నేను మొయ్యకనే అగ్గి పెట్టుకుంటారు, ఉరి పెట్టుకుంటారు, మందు తాగుతారు, ఏట్లే పడతారు, నీట్లే పడతారు, చనిపోవడానికి సిద్ధమవుతారు. అద్దు నాయన, నీకు 20 కర్మలు గివ్వే ఉన్నాయి, గింతే తీసుకుపో అంటే, అది నాకు తెలుసు నాయన, తెలుసు దేవుడా, నా చెవుల పువ్వు నాకెందుకు పెడతావు, ఇంకా ఇంతకంటే డబుల్ పెట్టు కష్టాలు, తొందరగా పాస్ అయిపోలా, నా మాట నా బిడ్డ వినద్దు, నా మాట నా భర్త వినద్దు, నాకు భర్త బాగా కొట్టాల. అక్కడ అంటారు, నా భర్త బాగా కొట్టాలా, నా భర్త బాగా తిట్టాలా, నాకు చాలా బాధలు రావాలా. ఎందుకు? నేను ఇక్కడ సహనం నేర్చుకోవాలా. ఈ భూమి మీదకి వచ్చినాక మాయ లోపల పడి అవన్నీ మర్చిపోతాం, మనకు తెలియని. ఇది ఒక ధ్యానం ద్వారానే, ఈ జ్ఞానం ద్వారానే తెలుసుకోవడం. ఇది సత్యం తెలుసుకుంటే నీకు గంటలు రోజులు పట్టాల్సిన అవసరం లేదు, ఆ క్షణంలో కూడా భగవంతుని పొందొచ్చు. రైట్. ఇంకేమైనా డౌట్? మీకు అందరి క్లారిటీ అర్థమైంది అక్కయ్య అమ్మా? ఇది అసలనే సత్యం. ఇది మీరు ఎన్నేళ్ళు ధ్యానం చేసినా, నేను కాదు చెప్పేది, ఇప్పుడు నేను నిమిత్త మాత్రున్నే. ఆ పైనుంచిన పరమాత్ముడు, ఆ పైనుంచి వచ్చిన మాస్టర్లు మీకు కావాల్సింది ఇస్తుండ్రు, అంతేగాని నాకు ఏం ఇలాంటి సంబంధం లేదు. నేను మీలాగా ఒక వ్యక్తిని, అంతేగాని నాకు మీకంటే ఎక్కువేం తెలియదు, నేనేమో గొప్పవని కాదు. ఒక రకంగా నేను మాస్టర్ను కూడా కాదు, సింపుల్గా పేరు అలా అంటారు. నేను మీ అన్న కలిసిపోయి ఒక చిన్న పిల్లగాన్ని అంతే. రైట్. ఇంకేమన్నా డౌట్? అంతే సార్, థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా అండి? ఏదైనా డౌట్స్ గా ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చాను మరొకసారి. లేదంటే ఆ ఓళ్ళు మాట్లాడతారు, ఎందుకో ఏమో మరి, నేను కొత్తగా కనబడుతున్నానేమో. మాస్టర్ గారు నమస్తే. నమస్తే, బాగున్నారా? సూపర్ సూపర్ మేడం. చాలా రోజులకు మీ వరుస విన్నాము, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కుదురుగా కూర్చొని క్లాస్ విన్నాను ఈ రోజు నేనైతే. మాకు డైలీ ఈ జూమ్ లింక్ వస్తుందా మాస్టర్? చూసిన ముఖం చూడగానే గుర్తుపట్టిరా. థ్యాంక్ యూ, సంతోషం. జూమ్ లింక్ డైలీ వస్తుందా సార్? మాకు డైలీ ఇదే లింక్ మీరే ఉంటారా క్లాస్ కి? ఎప్పుడు ఆడుంటానో నాకే తెలియదు. మేడం గారు, మా కృష్ణవేణి గారు టైం తీసి ఎన్నో రోజుల నుంచి అడగంగా, సరే ఈ రోజు టైం ఇచ్చిన. ఎప్పుడు ఆడుంటాను నిన్న మీ స్పీచ్ వింటుంటే తేలిక అయిపోతుంది మనసు అయితే. నిన్న అక్కడ ప్రోగ్రామ్ చేసిన, మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఆర్మూర్ సైడ్ పెరికి ఇట్లా మహిళ ప్రాంగణంలో ప్రోగ్రామ్ చేసి ఈ రోజు టైం ఇచ్చిన నైట్ కి ఇక్కడ ఉన్నా, లేకపోతే ఇప్పుడు కూడా ఇక్కడ ఉండేది గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఎటు పోతానో నాకే తెలియదు. అది మా అదృష్టం మాస్టర్, ఈరోజు మీ స్పీచ్ దొరకడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో డౌట్ చెప్తా, క్లియర్ చేసుకోండి. మీరు నాకు అడుగుతలేరు కానీ నేనే చెప్తా. కొంతమందికి ఏంటంటే భర్త ధ్యానం చేస్తాడు, భార్య ధ్యానం చేయరు. భార్య ధ్యానం చేస్తారు, పిల్లలు ధ్యానం చేయరు. దీనికి ఏమన్నా మార్గం ఉన్నదే? మనము ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం చేసినాక వంట చేస్తాం కదా అక్కయ్య, వంట చేసి దమ్ముకేస్తాం, మూత పెడతాం చూడు, ఇట్లా తప్పు మూత పెడతారు, ప్లేట్ మూత పెడతారు. మూత పెట్టేటప్పుడు కళ్ళు మూసుకోవాలా, మూత పెట్టక ముందు కొంచెం పొగలు వేడి కూడా వస్తుంది. అది అన్నం దగ్గర ఇట్లా ముఖం దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, వేడి ఉంటుంది. అది కూడా చెప్తున్నా. మళ్ళా కొంచెం దూరం నుండి 3 శ్వాసలు పూర్తిగా పీల్చుకొని 3 శ్వాసలు పూర్తిగా వదిలేసి
ఇగో చేతులు ఇట్లా పిరమిడ్కి కూడా ఆకారం, పిరమిడ్ ఆకారంకు పిరమిడ్ 3 కోణాలు ఉంటాయి కదా, ఇగో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇక నా 2 బొటన నీళ్ళు కనబడుతున్నాయమ్మా, మీకు కనిపిస్తున్నాయి. ఇలా 2 బొటన నీళ్ళు టచ్ చేసి 3 శ్వాసలు పీల్చుకొని ఇట్లా పెట్టండి. 3 శ్వాసలు పీల్చుకొని కడుపు నిండా 3 శ్వాసలు వదిలేసి ఈ భోజనం తిన్న వెంబటే మా ఆయన గాని మా పిల్లలు గాని శాకాహారిగా ధ్యానిగా జ్ఞానిగా మారిపోయినందుకు నాకు ఎంతో సంతోషం ఉన్నది. థ్యాంక్ యూ ప్రకృతి, థ్యాంక్ యూ అని అంటే చాలు. 41 రోజులల్లా 41 రోజులైనా నీకు మాట్లాడని భర్త అయినా సుజాత ఎటు పోయినవే నువ్వు లేకుంటే నేను బతకనే అంటాడు. నేను గోడకు రాసి చెప్తా 41 రోజులలో. అర్థమైందా? మీ పిల్లలైనా సరే ఎవరన్నా ఎక్కడ పోయినా మనం ఎక్కువ శాతం తినద్దు కూడా. ఒకవేళ తట్టుకునే పరిస్థితి ఉంటే తింటే 3 శ్వాసలు పీల్చుకొని 3 శ్వాసలు వదిలేసి తింటే మటన్ చికెన్ కాదు, లేకుంటే ఏదన్నా తినమన్నాడు అదైతే లేదు. 3 శ్వాసలు పీల్చుకొని 3 శ్వాసలు వదిలేసి వాళ్ళు ఎవరు అండిరో మనకు తెలియదు. కాబట్టి ఈ భోజనంలో ఈ పవిత్రమైన భోజనం, తెల్లటి భోజనం తింటే ఎర్రటి రక్తాన్ని తయారు చేసిన ఆ పరమాత్ముడికి కోటాను కోట్ల వందనాలు. ఈ భోజనం తిన్న ఎంబటి ఎనర్జీ శక్తి వచ్చి నేను లోక కళ్యాణంకి సేవ చేయడానికి అలాంటి ఎనర్జీ నేను తీసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది అనుకో. ఆ భోజనం తిన్నారనుకో వాళ్ళు నెగటివ్ ప్రభావం అక్కడ ఉండదు. అర్థమైందమ్మా? ఇంకొకటి, ఎక్కడన్నా వాటర్ ఇవ్వగానే టక వాటర్ తాగకుండా వాటర్ ముందుకు రాగానే మీ మనసులో అనుకోండి, ఈ వాటర్ తాగంగానే ఎక్కువ శక్తి ఎక్కువ ఎనర్జీ వచ్చి నేను బాగా సాధన చేయాలి, బాగా ధ్యానం చేయాలి, ప్రపంచం అంతా వంచాలి అని మీ మనసులో అనుకున్నారు అనుకో, ఆ ఎనర్జీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇంకొకటి చెప్తా, ఆరోగ్య సూత్రాలు ఒక 2 మాటలు చెప్తా. చెప్పన్నా? చెప్పండి సార్. వాటర్ తాగేటప్పుడు వీలైనంత మట్టుకు సుఖాసనంలో తాగాల, లేకుంటే మామూలుగా అయితే ఎక్కువ శాతం సుఖాసనంలో కాళ్ళు ముఖాలు గిలలే కూసుండ రాకుంటే మామూలుగా జర్ర కుర్చీలో కూర్చుంటే అది కూడా సగం కూసునుడే. ఎవరైతే నిలబడి తాగుతారో వాళ్ళకు తొందరగా ముఖాల నొప్పులు వస్తాయి. ముఖాల నొప్పులు రావడం నిలబడి నీళ్లు తాగడం ద్వారా. రెండవది, ముఖాల నొప్పుల గురించి కూడా చెప్తా. మెంతులు ఉంటాయి కదా, మెంత్యాలు చెమిచెడు నైట్కు నానబెట్టి పొద్దున పడిగడుపున తింటే 91 రోజు మెంతులు తింటే జీవితంలో ఎప్పటికీ ముఖాల నొప్పులు రావు. రైటా? సరే, నీళ్లు తాగేటప్పుడు మనము పాలు ఎట్లా తాగుతామో, వేడి పాలు తాగుతాం కదా, అట్లా మీరు ఎంత తక్కువ తాగితే, ఎంత నీళ్లు పాలు తాగినట్టు తాగుతారో 41 రోజులల్లా నీ బాడీలో ఎలాంటి ప్రాబ్లం అయినా బయటికి వెళ్ళిపోతుంది. నీళ్లు తాగడం పద్ధతితోటి తాగాలి. నీళ్లు ఎక్కువ తాగినా నష్టమే, తక్కువ తాగినా నష్టమే. 20 కిలోలు ఉంటే లీటర్ తాగాల, 40 కిలోలు ఉంటే 2 లీటర్లు తాగాల, 60 కిలోలు ఉంటే 3 లీటర్లు తాగాల. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కొంతమంది నీళ్ళే తాగారు. మళ్ళా అన్నం తినేటప్పుడు ఎవరైతే నీళ్లు తాగుతారో వాళ్ళకి వచ్చిన రోగాలు భూమి మీద ఓడికి రావు. అన్నం తిన్న గంటకు నీళ్లు తాగితే 100 ఏళ్ళు బతుకుతారు. అన్నం తినంగా నీళ్లు తాగితే బర్రె కుడిది కలిపినట్టు కుడిది కుండల కుళ్ళిపోయి ఇట్లా డొప్ప నెత్తికి పోతే నెత్తి నొప్పి, కడుపులో అది ముఖాలలో పోతే ముఖాల నొప్పి, జీర్ణం కాక నాకు చదువు రాదు కదా జఠరాగ్ని అవి అని రాదు. అగ్గి మీద నీళ్లు వస్తే చల్లారుతుందే మాండుతుందే. అందుకోసమే అన్నం తిన్నప్పుడు నీళ్ళు తాగకూడదు. కొంచెం నీకు అట్లా అనిపిస్తే గుండె దాటడానికి కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. లేకుంటే అసలు బోధనకి వెళ్ళి ఒకసారి చెప్పిండని బుక్క మీద బుక్క కూర్చి అసలే తాగకుండా ఊసిపోయారు, మరొక లేని కథ పెట్టారు ఇది కూడా. సరే ఇంకేమైనా డౌట్? అక్కయ్య, భక్తి మీద ఉండాల ఇష్టం. మాంసం తింటే నష్టం, మార్చుకోవాలి మన శిష్టం. మార్చుకోకుంటే నష్టం, భగవంతుడు తీర్చడం మన కష్టం. శాకాహారిగా మనం అయినాం, వీలైనంత మట్టుకు మనం ప్రచారం చేస్తాం, అంతే, చేస్తూ పోవాలి అంతే. కానీ మనము ఎంత ప్రచారం చేస్తామో అంత ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటారు ధ్యానం మంచిగానే ఉన్నది, ధ్యానం చేస్తూ బాగానే ఉన్నది, కానీ
ఆ మటన్ చికెన్ తినద్దంటారా బాధకే ధ్యానం చేయాలనిపించక వచ్చిందంట. అట్లా కొందరు ఎందుకంటే అది ప్రోటీన్ వస్తుందట. కోడి అది తినేది పురుగులు తింటది, కోడి మురికి తింటది, దాన్ని తింటే ప్రోటీన్ ఇంటికి వస్తుందంట మానవుడికి. ప్రోటీన్ అంటే లేదు నాయన, ప్రోటీన్ లేకుండా మనము శాకాహారి ఉన్న వాళ్ళని గట్టిగా ఉంటాం. ఎందుకంటే అది తిట్టుకుంటది, ఓ మూడు కూడా కోసుకొని తింటావా, చంపుకొని తింటావా, మా ఉసురేదేగా, మా పిల్లలు ఉసురేదేగా, నీ కాలు ఇరిగిపోని చేతులు ఇరిగిపోని యాక్సిడెంట్ కానంటే మా కమ్మగా తింటాం. ఎప్పుడయ్యాలి ఆదివారం కదని బిర్యానీ తోటి తిందామంటాం. చాలా బాగా చెప్పారండి సార్ క్లాస్. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అది రావాలంటే కష్టం. అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, అది రావాలన్నా కష్టమే. అనవసరంగా ప్రేమని కోల్పోతాం, ఇది రావాలన్నా మళ్ళా చాలా కష్టపడవలసి వస్తుంది. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అది రావాలన్నా కష్టపడవలసి వస్తుంది. కోపం సమాధానం చెప్పద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పద్దు. 100కి 1 అబద్ధం నిజంతో సమానం అన్నట్టు, అవసరం లేకుండా సృష్టించుకుంటే అబద్ధాలు ఆడతాం అన్నట్టు. ఒక స్వామీజీ ఆయన 95 ఏళ్ళు అయినాయట, అబద్ధం ఆడలేడట. ఒక నేను అబద్ధం ఆడిపిస్తాని ఒక ఆవులు పశువులు ఇట్లా ఆయన ముంగడికి వెళ్ళి ఉడికినాయంట. ఆయన 3 దారుల కాడ నిలబడ్డాడు. ఆ స్వామీజీకి పోయి గురూజీ ఈ ఆవులు ఇటువైనాయి చెప్పు అన్నాడట. ఈయన అబద్ధం, ఇటు పోయినాయి అంటే కోసేస్తాడు, కోసేస్తే పాపమాయ, పోలేవంటే అబద్ధం అవుతుంది. ఇప్పటి వరకు నేను అబద్ధం ఆడలే, అప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే, చూసినోడు చెప్పడు, చెప్పేటోడు చూడడు, ఇన్నటోడు అనడు, అనేటోడు ఇనడు అంటాడు అన్నట్టు. కళ్ళు చూస్తే వస్తుందే, నోరు చెప్తే వస్తుందే, చెవులింటాయి అనస్తాయా, అప్పుడు చెప్తాడు అన్నట్టు. చూసినోడు చెప్పడు, చెప్పేటోడు చూడడు, ఈనటోడు అనడు, అనేటోడు ఇనడు అంటే అప్పుడు దేవుడే ప్రత్యక్షమై ఇప్పుడు కూడా బిడ్డ నువ్వే గెలిచినావు, ఇది 100కి 1 అబద్ధం నిజంతో సమానం అన్నాడట. అలాంటి అబద్ధం ఆడాలన్నట్టు, ఆడితే 100కి 1 అబద్ధం నిజంతో సమానం, అలా ఉండాలి. ఇంకా చాలా బాగా చెప్పారు సార్, మీ క్లాస్ చాలా బాగుంది, ఇవాళ చాలా బాగా అర్థమైంది కూడా. ధ్యానం గొప్ప వరద, దాంట్లో మునుగుతే పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సరదా. ప్రకృతి పచ్చదనం ప్రకృతికి ఆనందం, మంచితనం మనిషికి ఆనందం, భక్తి ఉంటే భగవంతుడికి ఆనందం, జ్ఞానం ఉంటే ఆత్మకు ఆనందం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు చెప్పే ప్రతి సామెత చాలా బాగుంది. ఎందుకంటే కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇంట్లో మన సాధ్యమే ధ్యానం అని నీది రోజు అదే భజన. ఇక్కడ మాస్టర్ల కథ ఎట్లుంటదంటే, మాస్టర్లకు మైక్ ఇయ్యద్దట, కాలేజీ పిల్లలకు బైక్ ఇయ్యద్దట. మాస్టర్లకు మైక్ ఇస్తే 5 నిమిషాలు అంటారు, గంట సేపటి దాకా మైక్ వదులోడు. కాలేజీ పిల్లలకు బైక్ ఇస్తే 2 నిమిషాలు అంటారు, 2 గంటల దాకా బైక్ ఉన్న పెట్రోల్ అయిపోతే ఉత్తది నూక్కొస్తారు, కానీ వాళ్ళు బైకులు పెట్రోల్ పోయారు. వాళ్ళ కథ అట్లా ఇట్లా ఏ మాట పొల్లిపోలేదు, ఏ మాట వేస్ట్ కాలేదు. చాలా చాలా బాగుందండి, వింటుంటే వినాలని ఉంది. ప్రతి మాట ఇది ఆవిడ చెప్పినలాగా, ఇంద్రి గారు చెప్పినలాగా వినేది కనిపించేది, ఇది ఇంకా బాగుంది. ఓకే, ఇంత చక్కని అవకాశం కల్పించిన పితామహ పత్రిజీకి ప్రేమనిచ్చేది ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు బొమ్మ. సూర్యుడిని కప్పేది మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు. అబ్బా బాగుంది. సాయి అంటే హాయి, మదిలో ఉండాలి నోయి, చేసుకోవాలి మనసు రాయి, అది తెలుసుకోవాలి నోయి, తెలుసుకుంటే ఆనందం ఓయ్. ఈ అవకాశం కల్పించిన మీ అందరికి బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మాస్టర్ క్లాస్ చాలా బాగుంది మాస్టర్, చాలా మంచిగా చెప్పారు. సూపర్ మాస్టర్, చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ మాస్టర్, మాకు ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు ఈ రోజు. నమస్తే మాస్టర్, చాలా అద్భుతంగా చెప్పారంటే, నవ్వుతూ సత్యాన్ని చెప్పారు. అంటే సీరియస్ గా చెప్పకుండా ఆ నవ్వుతూ చెప్పిన సత్యం గుండెలో సూటికి వెళ్ళిపోయింది సార్. అంటే అంత ధ్యానం ఎందుకు చేయాలి, అసలు ధ్యానం చేయకపోతే ఏంలా ఏంటి నష్టపోతాం మనం, అసలు ఈ భూమికి ఎందుకు వచ్చాము, ఇవన్నీ
అసలు నవ్వుతూ స్మైల్ తో హ్యాపీగా అది జోకులతోటి కథలతోటి అద్భుతంగా చెప్పి హ్యాపీగా నవ్వుకున్నాను సార్. కొత్త ఫస్ట్ టైం మీ విన్నా అద్భుతంగా నవ్వుకున్నా. కొంతసేపు చక్కగా అంటే ఇలాగే ఉండాలి సార్. అంటే ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా జీవించడం మన కాబట్టి ఈ రోజు మేడం సంతోషం మేడం. చాలా చక్కగా చెప్పారు సార్ క్లాసు. ఆ గుర్రం కథ చాలా బాగుంది సార్. పచ్చగడ్డి ఎండుగడ్డి ఉంది కదా, కళ్ళకు గంతలు గట్టి అది ఉంది కదా. అంటే మనం చూసే ఒక దృష్టికోణమే కదా సార్. అది పచ్చగా క్లాత్ కట్టేసేసి దానివల్ల అది పచ్చగడ్డి అని అది అనుకునింది. అంటే దీనికి యాప్ట్ గా ఇప్పుడు చెప్పిన ఒక టాపిక్ కి దానికి కరెక్ట్ గా బాగుంది సార్. దాన్ని ఇందాక మేడమ్స్ అంతా మాస్టర్స్ చెప్పినట్లుగా అంత క్లాస్ నవ్వులుగా ఉంది సార్. నవ్వుగా ఉంది. అంత పాతకాలపు ఏవైతే ఉన్నాయో అవంతా నవ్వు గురించి కానీ, ఆహారపు అలవాట్ల గురించి కానీ, నీళ్లు ఎలా తాగాలి ఏంటి చిన్నవి కూడా చాలా చక్కగా చెప్పారు సార్ ఈరోజు. అంటే కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఆ చక్కటి జ్ఞానాన్ని మీకు తెలిసింది కూడా టాపిక్ తో పాటు అది అన్వయించుకోవాలి అని చెప్పని అందరికీ అందజేశారు సార్ ఆ జ్ఞానాన్ని. చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మరి ప్రతి ఒక్కసారి నేను చదువుకోలేదు అని ఇంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీరు ఎందుకు చదువుకోలేదు అనుకుంటున్నారు సార్ మీరు? అంటే అది కూడా ఎందుకు చదువుకోలేదన్న దానికోసం కూడా దానికి ఒక కారణం ఉన్నది మేడం. నేను ఒక్కసారి కడతల్ల స్టేజ్ మీద ఎక్కి 4 మాటలు మాట్లాడినా. ఒక వ్యక్తి వచ్చి మైక్ గుర్తుకుపోయాడు. ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడింది నీకు అర్థమవుతుందా? కొన్ని వేల మంది లైవ్ చూస్తారు, చదువుకున్న వాడు మాట్లాడే మాటలేనివి అని మైక్ గుంజుకోగానే అప్పుడు నేను ఎందుకంటే అక్కడ నేను ఒక 200 మంది నా ఫ్రెండ్స్ ఇట్లా ధ్యానంకు తీసుకుపోయినా నా సంతం. అయితే నాకే ఆడ అరే నేను పెద్ద తోపునని చెప్పుకుంటే కదా, ఆడ మైకు గుంజుకుంటారు అంత మంచిగా నా ఇజ్జతివా ఉన్నది చెప్పేసుకుంటే అయిపోయాడు కదా. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి చదువుకోని మాట చదువుకోలేదంటే అరే అప్పుడన్నా మైక్ తోటి 10 మందికి మాటలు చెప్తుంటేనేమో అనవసరంగా అట్లా అంతమందిలా మైక్ గుంజుకున్నందుకు అని నేను ఎక్కడ టాపిక్ చెప్పినా నా భాష ఎందుకంటే సాయిలో అని 3 అక్షరాలు 3 నెలలు నేర్చుకున్నా. ఈరోజు ఈ ధ్యానంతో ప్రపంచాన్ని చదువుతున్నా. అంటే ధ్యానం ఈ గొప్పతనము అనేది ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి వాళ్ళకు చెప్తాను. నాకు చదువు రాదని బాధ కాదు, రేపు గల పరిస్థితి ఇంకొకరికి రావద్దు. నా లెక్క 10 మందిలా 10 మంది కాదు, లక్షల మంది ఆ రోజు అసుంటి మందిలో ఇబ్బంది జరగదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటా, నేను హాయిగా ఉంటా సంతోషంగా. అది ఇది మాట. చాలా బాగా చెప్పారు సార్. అసలు క్లాస్ ఈ రోజు అంతా అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది సార్. క్లాస్ బాగా చెప్పారు, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది సార్. ఎందుకంటే చదువు చెప్పే జ్ఞానం కన్నా చదువు లేకపోయినా ఆయన అంత బాగా చెప్పారు అని చదువు లేని వాళ్ళు కూడా చెప్పడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని చూసి. ఇంకా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. చదువుకున్న వాళ్ళు చెప్పే జ్ఞానం గొప్పది, వాళ్ళ పుస్తకాలు చదివిన వాళ్ళకి చెప్తారు. కానీ చదువుకోకపోయినా అనుభవమే జ్ఞానంతో నేర్చుకున్న జ్ఞానాన్ని మనకు పంచారు కదా, అంత అద్భుతంగా చెప్పారని అది కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది సార్. అంటే చాలా మంది మాస్టర్స్ అనుకుంటారు కదా సార్, నేను క్లాస్ చెప్పలేను, నా వల్ల అవ్వదు, నేనేం చెప్తాను అని చెప్పని అంటారు. కానీ వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకం అవుతుంది సార్. అంటే చదువు అనేది ఇక్కడ బతకడం కోసమే, కానీ మీరు చెప్పిన జ్ఞానము ఇక్కడ అంటే యోగత్వాన్ని సిద్ధించుకునేదానికి కదా సార్. అసలు కావాల్సింది పట్టుకున్నారు సార్. అది ఇంకా దాని అవసరం ఇంకేముంది సార్? దీన్ని పట్టుకునేదానికే కదా ఇన్ని జన్మలు కారణం అవుతుంది. నాకు చెప్పరాదు 10 మందిలో చెప్పలేను అనుకుంటే మనది మనము కంప అడ్డం వేసుకున్నట్టు. నీకు చదువు సంబంధం కాదు. నేను 10 మందికి చెప్తాను లోపట అనుకుంటే 10 మందికి సరిపోయే శక్తి కాస్మిక్ ఎనర్జీ భగవంతుడు అనిపిస్తాడు. నేను 100 మందికి చెప్తాను 100 మందికి సరిపోయేది ఇస్తాడు పరమాత్ముడు. నేను ప్రపంచం అంతా చెప్తా అంటే ప్రపంచం సరిపోయేది ఇస్తాడు. నేను చెప్తే ఎవడు వింటాడు నా మాట? నా ఇంట్లోనే ఓడు పట్టించుకోడు, ఈ బయట ఎవడు వింటాడు అనుకుంటే నా మాట నా భార్య అయినది, నా బిడ్డ అయినారు, నా పిల్లలే అయినారో నాకేం అవసరం అనుకుంటే అది మనం ఆపుకున్నట్టే. ఇప్పుడు నేను ఎంతమందికి చెప్తా అంటే అంతమందికి సరిపోయేది ఇస్తున్నాడంటే ఇప్పుడు అద్దు అనుకున్నప్పుడు మనకు ఆగిపోయినట్టే కదా. అందుకోసమే మనది మనం ఆపుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా ప్రపంచం అంతా చెప్పగలను అనుకోవాలి అంతే. దానికి కావలసిన సంపద వస్తుంది. నువ్వు అనుకోవడం మీద ఉంటది, ఇక్కడ నీ ఆలోచన మీద ఉంటది. దృష్టి మారితే సృష్టి మారును. సృష్టి లోపల లోపం లేదు, చూసే దృష్టి లోపల లోపం ఉన్నది.
ఒక్క నిమిషం లోపల జీవితం మారిపోదు. ఒక్క నిమిషంలో తీసుకున్న సంకల్పం బలంగా ఉంటే జీవితమే మారిపోతుంది. అంటే ఒక్క నిమిషంలో మారిపోతుంది అన్నట్టే కదా. గంటల కొద్ది చెప్పాల్సిన అవసరం లేదు. నేను గట్టిగా బలంగా లోపట అనుకుంటే అయినట్టే పని. ఇంత సాధన చేస్తేనే అవుతుంది అనేది కాదు. లోపట గట్టిగా లోపట అనుకుంటే అంతరంగం అనుకుంటే కాదు, అది అయిపోయినట్టే. ఇప్పుడు అనుకుంటున్నా అయిపోయినట్టే అంతే. ఇక మనకి ఇప్పుడు ఆ టైం పడుతుంది, అది ఎంతనో ఏం కథనో అనుకుంటే నువ్వే ఆపేసుకుంటున్నట్టు. దేవుడు కాదు అది. క్షణములో దేవుణ్ణి పొందొచ్చు. నీకు రోజులు కూడా పడతాయని కాదు, క్షణంలో కూడా పొందొచ్చు నీ మీద నీకు నమ్మకం ఉంటే. అంతేగాని ఓ సాధన అంత చెయ్యాలేమో అని అనుకోవడమే రాంగ్. ఇక్కడ రాంగ్ ఆలోచన ఏమిటి అంటే మన టైం ఎక్కువ అయిపోయింది, నేను మాట్లాడుతుంటే మన 10-11 కూడా అవుతుంది, నేను అట్లనే ఉంటది. సరే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి విలువైన సమయాన్ని మీరు కేటాయించి చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు సార్. ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు సార్. ఇంత చక్కగా మిమ్మల్ని మాకు పరిచయం చేసిన ఈ రోజు మాకు మేడం ద్వారా మీరు పరిచయం అయ్యారు. ఆ మేడం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. చక్కటి జ్ఞానాన్ని మనం అందుకున్నాము. దాన్ని సార్ చెప్పినట్లుగా అంగీకరణ భావంతో మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తలమని అంగీకరణ భావంతో అంగీకరిస్తే, అంగీకరణ భావన ఒకటే అడ్డం ఉంది, దాన్ని అంగీకరిస్తే అది తొలగిపోతుంది. అప్పుడు మనము జీర్ణించుకోగలుగుతాము. సార్ చెప్పిన ఒక జ్ఞానాన్ని అనుభూతిని పొందగలుగుతాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ రోజు మనకి. ఓకే మేడం, ఓకే 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 సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి.